ఉంటది బేసిక్ గా. మాక్సిమం అయితే గనక ఒక వారం రోజులు 10 రోజులు. ఇప్పుడు మన సింహాచలంలో దొరికారు, స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలిపెట్టారు. తర్వాత శిక్ష ఏదన్నా వేస్తే 15 రోజులు వేస్తారు, 20 రోజులు వేస్తారో తెలియదు. మాక్సిమం తక్కువ డబ్బులకి తక్కువ శిక్షే పడుతుంది. ఆ శిక్ష అయినా అతనికి పడాలి కదా అన్నటువంటిది ఇప్పుడు వీళ్ళు అడిగేది. కానీ ఆ శిక్షతో కంటే కూడా ఇక్కడ దేవుడికి 150 కోట్ల రూపాయలు ఆస్తి తెచ్చి పెడుతున్నాం కదా అన్నది వీళ్ళ ఆలోచన. సింపుల్ బేసిక్ గా. ఇప్పుడు దాంట్లో ప్రభుత్వం మారింది కాబట్టి పోలీసుల ఆలోచన ధోరణి కూడా మారింది. ఇప్పుడు ప్రభుత్వాలు ఇప్పుడు అప్పుడున్న పోలీసులు ఏం చెప్పారు, ఇట్లా అతను ఓకే అయ్యాడండి అందుకని లోక్ అదాలత్లో ఒప్పందం చేసుకుంటున్నారు. అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసులు అట్లా చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఇందులో రాజకీయం వచ్చింది కాబట్టి వీళ్ళు ఇచ్చిన నివేదిక ఏంటి, అది రూల్స్కి విరుద్ధంగా చేశారని వీళ్ళు చెప్పారు నివేదిక. అది రూల్స్కి అనుగుణంగా ఉందనే కదా ఆ రోజున. ఇప్పుడు లోక్ అదాలత్ అంటే ఎవడో బయట ప్రైవేట్ సెటిల్మెంట్ కాదు కదా, అది కోర్టు జడ్జి గారు ఇచ్చేది. జడ్జి గారు ఎట్లాగ ఇచ్చారు మరి దాంట్లో, అంటే ఆయన కూడా ఫీల్ అయ్యాడు కదా ఇది న్యాయం అని. సుప్రీంకోర్టు జడ్జి గారు ఫీల్ అయ్యినేమో తన సొంత డబ్బులు ఖర్చు పెట్టాడు రిజిస్ట్రేషన్కి. అక్కడ ఆ సుప్రీంకోర్టు జడ్జి గారు అట్లా ఖర్చు పెడుతున్నారు కాబట్టి లోకల్ జిల్లా మ్యాజిస్ట్రేట్ ఏం చేస్తాడండి, లోక్ అదాలత్ మ్యాజిస్ట్రేట్ ఓకే చేశాడు.